హాయ్ డియర్ స్టూడెంట్స్. మనము ఈరోజు క్లాస్లో 2024 మార్చిలో జరిగేటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి ఫిజికల్ సైన్స్లో టార్గెట్ 50-50 కోసం మనము ఇంతవరకు ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్తో డయాగ్రామ్స్తో పాటు అన్ఎక్స్పెక్టెడ్గా మనము టెక్స్చువల్ క్వశ్చన్స్ అంటే లెసను బ్యాక్ సైడ్ ఇంప్రూవ్ లెర్నింగ్ క్వశ్చన్స్తో పాటు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ వీటిని చూద్దాం. సో ఇవి అయితే మీరు ఇప్పుడు చెప్పబోయేటివైతే మిస్ చేయకండి, వినండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి, చాలా అవసరం. వీటి ద్వారానే మనకు 3 or 4 మార్క్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని కూడా మీరు కవర్ చేయగలిగితే 50కి 50 వచ్చే అవకాశము ఉంటుంది. సో మనకి ఇక్కడ answer the following questions based on the information given in the table. Information skills ఆధారంగా సబ్స్టెన్స్ ఏ బి. సో బ్లూ ఏ అనే సబ్స్టెన్స్ బ్లూ లిట్మస్ను రెడ్ గాను, బి అనే సబ్స్టెన్స్ నో చేంజ్ ఇన్ కలర్ గాను, తర్వాత సబ్స్టెన్స్ ఏ రెడ్ను నో చేంజ్ ఇన్ కలర్, రెడ్ను మార్చలేదు, బి అనేది బ్లూగా మారుస్తుంది. కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఏ అన్న. ఏ అనేది బ్లూను రెడ్గా మారుస్తుంది కాబట్టి అది ఏమవుతుంది అంటే అసిడిక్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ బి అన్నాడు. బి అనేది మీరు గమనిస్తే రెడ్ను బ్లూగా మారుస్తుంది, బ్లూను మార్చలేదు కాబట్టి అది ఏమవుతుంది అంటే బేసిక్. ఇలా సింపుల్గా మనం చూసి గుర్తించగలిగేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ గమనిస్తే సో ఇక్కడ పిహెచ్ వాల్యూస్ ఇచ్చాడు. 1 2 3 4 14 నుంచి ఇచ్చాడు. ఎక్స్ అనే సబ్స్టెన్స్ 2, y అనే సబ్స్టెన్స్ 7, z అనే సబ్స్టెన్స్ 9. ఇవన్నీ ఏంటివి pH వాల్యూస్. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో pH వాల్యూ ఆఫ్ x 2, pH వాల్యూ ఆఫ్ y 7, pH వాల్యూ ఆఫ్ z is 9. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ x అన్నాడు. సో మనకు తెలుసు pH వాల్యూస్ 0 to 7 ఉంటే అది అసిడిక్ అవుతుంది కాబట్టి x అనేది ఏంటి అంటే అసిడిక్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ z అన్నాడు. pH వాల్యూ 7 to 14 ఉన్నప్పుడు అది ఏమవుతుంది అంటే మనకు బేసిక్ అవుతుంది కాబట్టి జెడ్ అనేది బేసిక్. పిహెచ్ వాల్యూ ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు 7 అయినప్పుడు న్యూట్రల్ అని తెలుసు. సో వై అనేది న్యూట్రల్. ఈ విధంగా మనం ఆన్సర్స్ను చేయగలగాలి. సో ఆగస్టు 2020లో మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి కంప్లీట్ అండ్ రైట్ ద గివెన్ టేబుల్ అన్నాడు. హెడ్డింగ్స్ చూడొచ్చు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్లో ఇది ఇచ్చాడు. దీని కింద మనం ఆన్సర్ సొల్యూషన్ నేమ్ ఇచ్చాడు. బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్, మిథైల్ అరేంజ్. సో నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ HCl, H2SO4, NaOH, KOH. ఇవి రెండు యాసిడ్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, NaOH, KOH ఈ విధంగా ఇచ్చారు. సో HCl అనేది బ్లూ లిట్మస్ని ఏ విధంగా మారుస్తుంది అంటే రెడ్గా మారుస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, రెడ్ రాయాలి. రెడ్ లిట్మస్ పేపర్ను యాసిడ్ అనేది ఏ కలర్లోకి మార్చలేదు. సో నో చేంజ్ ఇన్ కలర్, రెడ్గానే ఉంటుంది. HCl మిథైల్ అరేంజ్ లేకి వేస్తే అది కూడా రెడ్ లేకి మారిపోతుంది. సో కాబట్టి HCl టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్, నో చేంజ్ అనేది అక్కడే ఉంది, టర్న్స్ మిథైల్ అరేంజ్ రెడ్. నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్లూ లిట్మస్ రెడ్గా మారుస్తుంది. రెడ్ లిట్మస్ అంటే నో చేంజ్, మిథైల్ అరేంజ్ కూడా రెడ్ ఎందుకంటే యాసిడ్ కాబట్టి. మీరు ఇక్కడ గమనించవచ్చు రెడ్, నో చేంజ్, టర్న్స్ రెడ్. నెక్స్ట్ NaOH అనేది బేస్, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్స్ బ్లూ లిట్మస్ను రెడ్గా మార్చలేదు. సో బ్లూ లిట్మస్ను రెడ్గా మార్చలేదు కానీ రెడ్ లిట్మస్ను బ్లూగా మార్చగలుగుతుంది, అందుకే నో చేంజ్, ఇక్కడ రెడ్ రాయాలి. మిథైల్ అరేంజ్ అయితే మిథైల్ అరేంజ్ డ్రాప్ని NaOH లేకి వేస్తే అది ఎల్లో కలర్లోకి మారుతుంది కాబట్టి NaOH నో చేంజ్, టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ, టర్న్స్ మిథైల్ అరేంజ్ ఇంటూ ఎల్లో అనమాట. నెక్స్ట్ KOH మనం గమనిస్తే KOH బ్లూ లిట్మస్ను నో చేంజ్, రెడ్ లిట్మస్ను బ్లూగా మారుస్తుంది, మిథైల్ అరేంజ్ నో చేంజ్, టర్న్స్ టు బ్లూ, ఆ విధంగా ఎల్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్. సో మీకు మెటీరియల్ మీకు స్కూల్లో ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్లో కూడా ఉంటుంది, దీన్ని బాగా ఫాలో కండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అనేది సో అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనం గమనించవచ్చు. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సొల్యూషన్ నేమ్స్ ABCDEFGH ఇచ్చాడు. pH వాల్యూస్ 8, 2, 6, 7, 13, 1, 9, 12 అని ఇచ్చాడు. దీని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు.
విచ్ ఈస్ ద న్యూట్రల్ అన్నాడు. pH వాల్యూ 7 ఉంటే అది ఏమవుతుంది, న్యూట్రల్. డి. విచ్ సొల్యూషన్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నాడు. స్ట్రాంగ్ యాసిడ్స్ వచ్చేందుకు ఖచ్చితంగా pH వాల్యూస్ 0, 1, 2, 3 వరకు ఉంటాయి. అంటే F అనేది pH వాల్యూ 1 ఉంది, ఇది స్ట్రాంగ్. B అనేది pH వాల్యూ 2 ఉంది కాబట్టి స్ట్రాంగ్. సో B, F అండ్ B అని చెప్పవచ్చు. విచ్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. సో మనకు స్ట్రాంగ్ బేసెస్ అంటే 11, 12, 13, 14 ఉంటాయి. 12 ఉంది, 13 ఉంది కాబట్టి E అండ్ H. E అండ్ H అనేటువంటివి స్ట్రాంగ్ బేసెస్. వీక్ బేసెస్ ఏమేమి ఉంటాయి అంటే గ్రేటర్ దాన్ 7 అంటే 8, 9. సో ఇవి మీరు గమనించవచ్చు. 8 ఈడ ఒకటి 9 అంటే A అండ్ G ఆర్ వీక్ బేసెస్. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అనేది చూద్దాం. సో మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ లో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ను డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఫార్ములా వచ్చేసి n is equals to c by v. Speed of light in vacuum by speed of light in the given medium. It has no units. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూడండి. ఇక్కడ మెటీరియల్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఐస్, డైమండ్, బెంజిన్. ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1.31, డైమండ్ 2.42, 1.56. కింద క్వశ్చన్స్ అడిగాడు. ఆగస్టు 2022లో వచ్చింది. విచ్ మీడియం హ్యాస్ హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అన్నా ఒకటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా ఒకటి. సో దీంట్లో ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటిది ఏంటి అంటే డైమండ్. ఇదే డెన్సర్ మీడియంగా కూడా పనిచేస్తుంది. విచ్ మీడియం హ్యాస్ అ లీస్ట్ ఆప్టికల్ డెన్సిటీ. తక్కువ రిఫ్రాక్టివ్. ఆప్టికల్ డెన్సిటీ ఈస్ ఆల్సో కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. తక్కువ ఉండేది మూడిట్లలో ఏంటంటే ఐస్. సో రైట్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద డైమండ్, గ్లాస్, వాటర్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. సో మనకు దేంట్లో హైయెస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది అంటే ఈ మూడు వాల్యూస్ చూస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది. అంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది, V1 అనుకుందాం. తర్వాత దేంట్లో ఎక్కువ ఉంటుంది, దీంట్లో. తర్వాత లీస్ట్ ఉండేది దీంట్లో. కాబట్టి సో దీంట్లో మీరు గమనిస్తే ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. సో V2, V3 is a less than, V2 is a less than V1. అంటే ఏ విధంగా రాయొచ్చు మనము, డైమండ్ లెస్ దాన్ బెంజిన్ లెస్ దాన్ ఐస్. ఇది లోయెస్ట్ టు హైయెస్ట్, లోయెస్ట్ టు హైయెస్ట్. ఒకవేళ హైయెస్ట్ టు లోయెస్ట్, ఇది డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. దట్ ఈస్ ఐస్ ఈస్ గ్రేటర్ దాన్, బెంజిన్ ఈస్ గ్రేటర్ దాన్, డైమండ్ ఈస్ గ్రేటర్ దాన్. అంటే అన్నిటికంటే ఎక్కువ స్పీడ్ ఆఫ్ లైట్ దేంట్లో ఉంటుంది, ఇక్కడ ఈ మూడిట్లో కంపేర్ చేస్తే ఐస్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువైతే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ అవుతుంది. ఈ క్వశ్చన్ కూడా, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని. కండిషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అడగవచ్చు. సో లైట్ రే మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఇవి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత డిఫైన్ ద లాస్ ఆఫ్, రైట్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు మార్కులకు వస్తాయి, బాగా చూసుకోవాలి. ఫస్ట్ లా, సెకండ్ లా. సెకండ్ లా ఏం చెప్తుంది అంటే డ్యూరింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, లైట్ ఫాలోస్ స్నెల్స్ లా. స్నెల్స్ లా గురించి చెప్పేదే సెకండ్ లా అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంతో పాటు రైట్ ఎనీ త్రీ అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్, వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్. సో ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట మనకు పబ్లిక్లో, అంటే గతంలో కూడా అడిగాడు. సో ఇలాంటివి తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడొచ్చు మీరు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన ఇచ్చాడు. P యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.31, Q 1.33, R 1.52, S 1.50.
In which of the four media is the speed of light is maximum and minimum అన్నాడు. స్పీడ్ ఆఫ్ లైట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ మూడింటిలో నాలుగింటిలో దేంట్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉందంటే ఇది, అంటే దీంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం కాదు. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం ద మీడియం పి. అండ్ దేంట్లో అయితే ఈ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో వాటిలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ అ మినిమం ఇన్ ఆర్ బికాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మ్యాక్సిమం. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమం అయితే స్పీడ్ ఆఫ్ లైట్ మినిమం అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మినిమం అయితే స్పీడ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం అవుతుంది. సో ఈ విధంగా ఇవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇదే చాప్టర్లోనే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అటు ప్లేన్ సర్ఫేసెస్లో ఇంకా ఈడ చూడొచ్చు ఇలాంటి మోడల్. మీడియము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కింద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇన్ విచ్ ఆఫ్ ద అబౌవ్ మీడియా లైట్ మూవ్స్ ఫాస్టెస్ట్. సో మూడిట్లలో దేంట్లో తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాంట్లో ఫాస్టెస్ట్ ఉంటుంది. సో లైట్ మూవ్స్ ఫాస్టెస్ట్ ఇన్ ద ఐస్. నెక్స్ట్ రెండవది యూజింగ్ ద అబౌవ్ టేబుల్ క్యాలిక్యులేట్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. వాటర్లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో వెలాసిటీ మామూలుగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటంటే n=c/v. c అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, v అనేది వాటర్లో స్పీడ్ ఆఫ్ లైట్. అప్పుడు దీని ఫార్ములా ఏమవుతుంది, v=c/n. సి వాల్యూ అది కాన్స్టెంట్ అనమాట. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత కాన్స్టెంట్ వాల్యూ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో తర్వాత దీని యొక్క వాల్యూ 1.33, దీని ఏమని రాసుకోవచ్చు 4/3. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఇవి ఇంత వస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఈ చాప్టర్లో, ఆన్ వాట్ ఫ్యాక్టర్ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం డిపెండ్. నేచర్ ఆఫ్ మీడియం. సో మెయిన్గా ఇవి 2 రాస్తే సార్, వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అలాగే నేచర్ ఆఫ్ మెటీరియల్ మీడియం, ఇవి 2 ప్రధానంగా రాస్తే సరిపోతుంది. సో ఇవి ఈ చాప్టర్లో ఇలాంటి మోడల్లో అడగవచ్చు. ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, వాటిలో ఏమేమి అడగవచ్చు అనేది చూద్దాం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ప్లేన్ సర్ఫేసెస్ డిస్కస్ చేసాం. సో రైట్ ద ఈక్వేషన్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అడుగుతారు. 1 మార్క్. n2/v - n1/u = n2 - n1/r. ఇది కర్వ్డ్ సర్ఫేసెస్. సేమ్ ఈక్వేషన్ ప్లేన్ సర్ఫేసెస్కి రాయమంటే ఏమవుతుంది అంటే n2/v = n1/u. ఎందుకు ఇదంతా 0 అవుతుంది. ఇది ఎందుకు 0 అవుతుంది అంటే రేడియస్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది కాబట్టి ఇదంతా 0 అవుతుంది. 0 అయితే n2/v - n1/u = 0, లేదా n2/v = n1/u అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటాడు 1 మార్క్ క్వశ్చన్స్కు. మీరు ఇవి 2 కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రేడియస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ మీడియా, ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ మీడియా. సో ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. బై కాన్కేవ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అలాగే వీటిని సో డయాగ్రామ్ ఆఫ్ సింపుల్గా ఇలా అయినా అడగొచ్చు, మ్యాచింగ్ రూపంలో అయినా అడగొచ్చు, లేదా రీజన్ అసర్షన్ రూపంలో అయినా అడగొచ్చు. నెక్స్ట్ లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో మీకు ఆల్రెడీగా ఐడియా ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా చూసుకోండి. లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో మోస్ట్ ఇంపార్టెంట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ విధంగా టేబుల్ ఇన్కంప్లీట్గా ఇచ్చేసి వీటిని మళ్ళా పూర్తిగా ఫిలప్ చేయమని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్, నేచర్ ఆఫ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ వద్ద ఉన్నప్పుడు ఆ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది అంటే అట్ ద ఫోకల్ పాయింట్, అట్ ద ఫోకల్ పాయింట్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఎలాంటి ఇమేజ్ అంటే అది హైలీ డిమినిష్డ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ను నెక్స్ట్ ఎక్కడ ఉంచితే ఇమేజ్ పొజిషన్ బిట్వీన్ f1 అండ్ 2f1 వద్ద ఫామ్ అవుతుంది, అది ఎలాంటిది అంటే ఆబ్జెక్ట్ బియాండ్ 2f2 వద్ద వస్తే ఇమేజ్ బిట్వీన్ f1 అండ్ 2f1 డిమినిష్డ్, రియల్, ఇన్వర్టెడ్. నెక్స్ట్ థర్డ్ గ్యాప్ చూస్తే నేచర్ ఆఫ్ ఇమేజ్ ఇచ్చాడు, సేమ్ సైజు, రియల్, ఇన్వర్టెడ్. అప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటి, ఇమేజ్ పొజిషన్ ఏంటి. ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అప్పుడు 2f1 వద్ద ఉన్నప్పుడు మాత్రమే సేమ్ సైజు, ఇమేజ్ 2f2 వద్ద ఏర్పడుతుంది, సేమ్ సైజు, రియల్, ఇన్వర్టెడ్. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టికల్ పాయింట్. సో అప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది అంటే బిహైండ్ ద లెన్స్, సీన్ ఇన్ ద లెన్స్. ఎలాంటి ఇమేజ్, ఎన్లార్జ్డ్, వర్చువల్, ఎరెక్ట్. సో ఈ విధంగా టేబుల్ ఫిలప్ చేసేది బాగా నేర్చుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు 4 మార్క్స్ కానీ
వస్తూ ఉంటుంది ఎగ్జామ్లో. సో మనకి ఇక్కడ మ్యాచింగ్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఇవి కూడా మనకు రీజన్ అసర్షన్స్ రూపంలో పనికొస్తాయి. నియర్ సైటెడ్నెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మయోఫియా. అలాగే ఫార్ సైటెడ్నెస్ను హైపర్మెట్రోఫియా అంటాం. వీకనింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్ వలన ఏమవుతుందంటే ప్రెస్బయోఫియా అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, గమనించవచ్చు. సో మయోఫియా కరెక్షన్ కోసం మనం బైకాన్కేవ్ లెన్స్ను వాడతాం. కాన్కేవ్ లెన్స్ ఆర్ బైకాన్కేవ్ లెన్స్. ప్రెస్బయోఫియా అయితే ప్రెస్బయోఫియా బైఫోకల్ లెన్స్ వాడతాం. హైపర్మెట్రోఫియా అయితే బైకాన్వెక్స్ లెన్స్ను వాడతాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే కింద ఒకటి, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో వచ్చేసి డ్యూ టు డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్. అంటే 7 కలర్స్ ఉంటాయి రెయిన్బోలో, అందుకే డిస్పర్షన్. బ్లూ కలర్ ఆఫ్ ద స్కై వచ్చేసి మనకు స్కాటరింగ్ ఆఫ్ లైట్. షైనింగ్ ఆఫ్ డైమండ్ వచ్చేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇవి మీరు మూడు టాపిక్స్ బాగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ మీరు ఎగ్జామ్ ఇప్పుడు కంపల్సరీ ఎగ్జామ్ ముందర బాగా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఒక చిన్న మ్యాచింగ్ రూపంలో ఉంది. మ్యాచింగ్ రూపంలో అంటే మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ రూపంలో కూడా పనికొస్తాయి, రీజన్ అసర్షన్ రూపంలో కూడా పనికొస్తాయి. సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్పేది అంటే సెల్ యొక్క సైజ్ ఎనర్జీ గురించి చెప్పేది ఏంటి అంటే ఏ క్వాంటమ్ నంబర్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. షేప్ ఆఫ్ ఆర్బిట్ గురించి చెప్పేది మనకు యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్. తర్వాత ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్పేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. స్పిన్ క్వాంటమ్ నంబరు ఏం చెప్తుంది అంటే స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్తుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటి అనేది మనం చూద్దాం. దీంట్లోనే ఇంపార్టెంట్ టాపిక్ ఇంకొకటి ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, వాల్యూ ఆఫ్ ఎన్, వాల్యూ ఆఫ్ ఎల్, వాల్యూ ఆఫ్ ఎంఎల్, వాల్యూ ఆఫ్ ఎం. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబరు, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబరు, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఎన్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే మనం గమనిస్తే ఎల్. సో ఇది 1 to ఎల్ టు ఎన్ కాదు, 1 to ఎన్ ఎంతవరకు అయినా ఉండొచ్చు, అంటే 1 నుంచి బిగిన్ అవుతుంది. ఎల్ వాల్యూ అయితే ఎక్కడి నుంచి ఉంటుంది అంటే 0 to n-1. ఎంఎల్ వాల్యూ అయితే -l నుంచి +l ఇంక్లూడింగ్ 0. స్పిన్ వాల్యూ మనకు తెలుసు +1/2 -1/2. సో ఎన్ వాల్యూ స్పిన్ క్వాంటమ్ నంబర్ అయితే 1 to n. ఎల్ వాల్యూ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అయితే 0 to n-1. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అయితే -l to +l ఇంక్లూడింగ్ 0. ఎంఎస్ అయితే +1/2 -1/2. ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, గమనించవచ్చు. సో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ హ్యాస్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అటామిక్ నెంబర్ తీసుకుంటే 11th ఎలక్ట్రాన్ ఇస్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఆ విధంగా అనమాట. టు విచ్ ఆర్బిటాల్ డస్ ద ఎలక్ట్రాన్ బిలాంగ్ అన్నాడు. అంటే ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 3 ఇచ్చాడు. తర్వాత ఎల్ వాల్యూ 0 అయితే అది ఏ సబ్షెల్ ఏ ఆర్బిటాల్ చెప్తుంది అంటే ఎస్. కాబట్టి దేనికి చెప్తుంది? ఎల్ వాల్యూ 0 అయితే ఎస్, ఎల్ వాల్యూ 1 అయితే పి, ఎల్ వాల్యూ 2 అయితే డి. ఈ విధంగా మనము సబ్షెల్స్ను ఆర్బిటాల్స్ను గుర్తించాల్సి. రైట్ ద నేమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్నాడు. సో 3s కలిగినటువంటి 3s చివరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నటువంటి అంటే సోడియం. ఎందుకంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నాడు కాబట్టి చివరి ఎలక్ట్రాన్ 3s లేకపోతుంది. దేంట్లోకి పోయి ఏ ఆటము ఏ ఎలిమెంట్ అంటే సోడియం అటామిక్ నెంబర్ 11. దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గమనిస్తే 1s2, 2s2, 2p6, 3s1. చూడండి లాస్ట్ 3s లేకపోతుంది కాబట్టి అది ఏ ఎలిమెంట్ సంబంధం అంటే సోడియం అని చెప్పొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గతంలో వచ్చినటువంటిది 2018-19లో వచ్చేది. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ నంబర్స్ రిలేటెడ్ టు అటామిక్ ఆర్బిటాల్స్ అండ్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్. ఈ విధంగా ఇచ్చాడు టేబుల్. అక్కడక్కడ గ్యాప్స్ ఇస్తాడు, ఆ గ్యాప్స్తో సహా అంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది మనము. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ దేంతో డినోట్ చేస్తాం? ఎన్.
దేని గురించి చెప్తుంది? సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ అటామిక్ ఆర్బిట్. రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే 1 to n. నెక్స్ట్ ఎల్ చేత డినోట్ చేసే క్వాంటమ్ నెంబర్ ఏంటి అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. దేని గురించి చెప్తుంది అంటే షేప్ ఆఫ్ పర్టికులర్ ఆర్బిటాల్ సబ్షెల్ గురించి చెప్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి వాల్యూస్? 0 to n-, వాళ్ళే ఇచ్చారు. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేని చేత డినోట్ చేస్తాం అనేది మనం రాయాలి, ml. దేని గురించి చెప్తుంది అంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తాయని వాళ్ళే ఇచ్చారు. ఎంఎస్ అనేది ఏం చెప్తుంది అని గ్యాప్ ఇచ్చాడు. స్పిన్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది? స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. తర్వాత ఏమేం వాల్యూస్ ఉంటాయంటే +1/2 -1/2. ఈ విధంగా ఆన్సర్తో సహా మనం రాయాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. హీట్ చాప్టర్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పైన. ఇవి కూడా మనకు టెక్స్చువల్ క్వశ్చన్స్ కాదు, ఇంప్రూవ్ లెర్నింగ్లో ఉన్న క్వశ్చన్స్ కాదు, టెక్స్ట్ బుక్లోంచి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ రిగార్డింగ్ ద వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సబ్స్టెన్స్ నేమ్ ఇచ్చాడు, కాపర్, ఐరన్, అల్యూమినియం, వాటర్. స్పెసిఫిక్ హీట్ ఇన్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. కాపర్ 0.095 ఇచ్చాడు, ఐరన్ 0.115 ఇచ్చాడు, అల్యూమినియం 0.21, వాటర్ వచ్చేసి 1 ఇచ్చాడు. సో మనకు తెలుసు స్పెసిఫిక్ హీటు జనరల్గా ఎక్కువ ఉంటే ఆ సబ్స్టెన్స్ను వేడి చేస్తే వేడి కావాలంటే ఎక్కువ టైం పడుతుంది, అంటే టెంపరేచర్ రైస్ కావాలంటే ఎక్కువ టైం పడుతుంది. వేడైన తర్వాత చల్లారిస్తే అది టెంపరేచర్ తగ్గిపోవాలన్నా కూల్ కావాలన్నా ఎక్కువ టైం పడుతుంది, ఎప్పుడు స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో జనరల్గా నాన్ మెటల్స్కు స్పెసిఫిక్ హీటు ఎక్కువ ఉంటుంది, సో మెటల్స్కు తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, అల్యూమినియం తీసుకుంటే వీటి స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంది, వాటర్ నాన్ మెటల్ కాబట్టి ఎక్కువ ఉంది. కాబట్టి వాటర్ను వేడి చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, వేడైనాక చల్లారాలన్నా ఎక్కువ టైం పడుతుంది. సో విచ్ మెటీరియల్ ఈజ్ సూటబుల్ యాజ్ ద బేస్ ఆఫ్ కుకింగ్ వెసల్ అన్నాడు. సో బేస్ ఆఫ్ కుకింగ్ వెసల్కు ఏది సూటబుల్ అంటే ఇక్కడ లోయెస్ట్ స్పెసిఫిక్ హీటు ఏది ఉందంటే కాపర్. సో కాపర్ ఎందుకు అంటే లోవర్ స్పెసిఫిక్ హీట్. లోవర్ స్పెసిఫిక్ ఉండడం వల్ల ఏమవుతుంది వేడి చేస్తే తొందరగా వేడి అవుతుంది. సో ఆ విధంగా ఈ 3 మెటల్స్లలో కుకింగ్ వెసల్స్ యొక్క అడుగు భాగము దేంతో తయారు చేస్తే బాగుంటుంది అంటే కాపర్తో అనమాట. నెక్స్ట్ వై డూ వీ ప్రిఫర్ వాటర్ యాజ్ ఎ కూలెంట్ అన్నాడు. వాటర్ను ఒక చల్లబరిచే సబ్స్టెన్స్గా ఎందుకు యూజ్ చేస్తామంటే దీనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి తొందరగా వేడి కాదు. సో అందుకే అనమాట. డ్యూ టు హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ వాటర్ ఇట్ కెన్ టేక్ అ మోర్ టైమ్ టు హీట్ ఇట్ సెల్ఫ్ అండ్ యాక్ట్ యాజ్ అ కూలెంట్ అనమాట. సో అందుకే మనకు వాటర్ మెలోన్ ఒక్కసారి కూల్ అయితే అది 24 hours వరకు దాని కూలింగ్నెస్ని అలాగే రీటైన్ చేసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే దానిలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, వాటర్కు హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఒకసారి కూల్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పవచ్చు. సో ఇలాంటి స్పెసిఫిక్ హీట్ టేబుల్ పైన కూడా మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ గమనిస్తే టెంపరేచర్ ఆఫ్ 2 cities అట్ డిఫరెంట్ టైమ్స్ ఆర్ గివెన్. ఇది మనకు March 2019లో వచ్చాయి. ఇది కూడా టెంపరేచర్ బేస్ చేసుకొని జనరల్గా ఇచ్చాడు. టైము అట్ 6 AM, 11:30 AM, 6 PM. సిటీ AB ఇచ్చాడు. 6 AM వద్ద ఏలో -3 degrees Celsius 271. నెక్స్ట్ ఏ అనే సిటీలో 11:30 AM కు 300 kelvins 27 degrees Celsius. 6 PMలో ఏ సిటీలో 5 degrees Celsius, బి సిటీలో వచ్చేసి 720. ఇక్కడ క్వశ్చన్స్ గమనిస్తే ఇన్ విచ్ సిటీ మార్నింగ్ టెంపరేచర్ అట్ 6 o'clock ఈజ్ రిలేటివ్లీ హై. 6 గంటలకు ఏలో బీలో 2 టెంపరేచర్లో ఏది ఎక్కువ అంటున్నాడు. సో మనం ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఫస్ట్ రెండింటిని ఒకే టెంపరేచర్ అంటే 2 degrees Celsiusలకైనా మార్చుకోవాలి లేదా 2 Kelvinలకి మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిగ్రీ సెల్సియస్ను కెల్విన్లోకి మారుస్తున్నాం. సో మార్చాలి అంటే +273 చేయాలి. అప్పుడు సో మనకు 270 వస్తుంది. -3 degrees Celsius ఈక్వల్ టు 270 kelvins. బి వచ్చేసి 271. కాబట్టి ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది 6 గంటల కంటే బి అని చెప్పొచ్చు. నెక్స్ట్ అట్ వాట్ టైమ్ బోత్ సిటీస్ హ్యావ్ ఈక్వల్ టెంపరేచర్ అన్నాడు. సో ఇవి రెండు ఈక్వల్ కాదని తెలిసింది. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. ఇక్కడ 27 degrees Celsius దీన్ని కెల్విన్లోకి మార్దాం. డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలంటే +273 అప్పుడు 300 వస్తుంది. ఇది 300, ఇది కూడా 300 వస్తుంది. కాబట్టి 300 kelvins. సో రెండు ఏ టైంలో ఈక్వల్గా ఉన్నాయంటే 11:30 AM ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా సో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను డిస్కస్ చేయొచ్చు హీట్ చాప్టర్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటివి.
ఇంకా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఆల్రెడీగా డిస్కస్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మార్క్స్ మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉంది దాంట్లో, కిరోసిన్ ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్ దాన్ వాటర్, దెన్ ఈజ్ మాస్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ మోర్ దాన్ దట్ ఆఫ్ వాటర్ అన్నాడు. సో మనకు కిరోసిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా ఒకటే, ఆప్టికల్ డెన్సిటీ అన్నా ఒకటే, 1.44. వాటర్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.33. అంటే కిరోసిన్ అనేది ఆప్టికల్లీ డెన్సర్ దాన్ వాటర్ అయినంత మాత్రాన మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో అప్పుడు కిరోసిన్ యొక్క డెన్సిటీ ఎంత అంటే 0.8 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. వాటర్ అయితే డెన్సిటీ వచ్చేసి 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. అంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువైనంత మాత్రాన మాస్ డెన్సిటీ ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. ఈజ్ మాస్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ మోర్ దాన్ దట్ ఆఫ్ వాటర్ అంటే నో. సో ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువైనంత మాత్రాన మాస్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉండాల్సినది రూల్ ఏం లేదు. సో కిరోసిన్కు మాస్ డెన్సిటీ వాటర్ కంటే తక్కువ, కానీ ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ అనమాట. సో ఆన్సర్ నో అని ఆ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్లో మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అడిగేటువంటి డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. సో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ను మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే కోసెల్, అలాగే జిఎన్ లీవిస్ ఇంట్రడ్యూస్ చేశాడు. డ్రాబ్యాక్స్ ఏంటంటే, సో దిస్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ bond lengths, bond energies ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే బాండ్ యాంగిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దిస్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ బాండ్ యాంగిల్స్, కరెక్ట్ బాండ్ లెంత్స్, కరెక్ట్ బాండ్ ఎనర్జీస్, అలాగే షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ మాలిక్యూల్. ఎలక్ట్రాన్ డిఫిషియంట్ మాలిక్యూల్ బాండ్ను ఏర్పరిచినా కానీ దాని యొక్క చివరి షెల్, వాలెన్స్ షెల్లో 8 కానీ 2 ఎలక్ట్రాన్స్ లేనటువంటి మాలిక్యూల్స్ ఏంటంటే, ఒకటి బెరీలియం క్లోరైడ్ అండ్ సెకండ్ వన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. మనకు హైబ్రిడైజేషన్ థియరీలో వస్తాయి ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ ఫామ్ క్యాటయాన్ ఈజీలీ అన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ అడుగుతుంటాడు. క్యాటయాన్, యానయాన్, ఏ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజీగా క్యాటయాన్ అంటే మనకు పాజిటివ్ అయాన్, ఎలక్ట్రాన్ పోగొట్టుకొని పాజిటివ్ అయాన్గా మారే అయాన్ను క్యాటయాన్ అండి. క్యాటయాన్ ఏ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజీగా ఫామ్ చేస్తాయంటే, ఆటమ్స్ ఆఫ్ లో అయనైజేషన్ ఎనర్జీ, లో ఎలక్ట్రాన్ అఫినిటీ, లో ఎలక్ట్రోనెగటివిటీ, హై అటామిక్ సైజ్ కెన్ ఫామ్ క్యాటయాన్స్ అని చెప్పొచ్చు. సో విచ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ ఫామ్ క్యాటయాన్ ఈజీలీ అంటే, సో ఈ ప్రాపర్టీస్ ఉండాలి. ఆటమ్స్ ఆఫ్ లో అయనైజేషన్ ఎనర్జీ, లో ఎలక్ట్రాన్ అఫినిటీ, లో ఎలక్ట్రోనెగటివిటీ, హై అటామిక్ సైజ్ ఉన్న ఆటమ్స్ క్యాటయాన్ ఫామ్ చేస్తాయి. అలాగే యానయాన్ ఏం ఫామ్ చేస్తాయి అన్నప్పుడు, విచ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ ఫామ్ యానయాన్స్ ఈజీలీ అంటే దీనికి ఆపోజిట్ రాస్తాం. హై అయనైజేషన్ ఎనర్జీ, హై ఎలక్ట్రాన్ అఫినిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ హై అటామిక్ సైజ్ కెన్ ఫామ్ యానయాన్స్. నెక్స్ట్, ఇంకా సైజ్ ఆఫ్ పాజిటివ్ అయాన్ ఈజ్ హయ్యర్ ఆర్ లెస్ దాన్ ద సైజ్ ఆఫ్ ఇట్స్ న్యూట్రల్ ఆటమ్ అన్నాడు. సో పాజిటివ్ అయాన్ అయినా క్యాటయాన్ అయినా దాని ఏ ఆటం నుంచి ఏర్పడిందో అది న్యూట్రల్ ఆటం. సో దాని యొక్క న్యూట్రల్ ఆటం సైజ్ కంటే క్యాటయాను ఎక్కువ సైజ్ ఉంటుంది, తక్కువ సైజ్ ఉంటుంది, తక్కువ సైజ్ ఉంటుంది. అదే యానయాన్ అయితే ఎక్కువ సైజ్ ఉంటుంది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ వన్, ఇంపార్టెంట్ వన్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే Na ప్లస్ అయాను అలాగే Na ఆటం, ఈ రెండిట్లో ఏది ఎక్కువ సైజ్ ఉంటుంది, ఏది తక్కువ సైజ్ ఉంటుంది అంటే, సో ఇది పాజిటివ్ అయాన్ క్యాటయాన్ కాబట్టి ఇది లెస్ సైజ్ ఉంటుంది, ఇది దీని యొక్క న్యూట్రల్ ఆటం కాబట్టి హై సైజ్ ఉంటుంది. ఒకవేళ Cl మైనస్ అయాను, యానయాను అలాగే Cl ఆటం, ఇది న్యూట్రల్ ఆటం. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, దీంతో పోల్చుకుంటే న్యూట్రల్ ఆటంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ సైజ్ ఉంటుంది, మోర్ సైజ్ ఉంటుంది, ఇది లెస్ సైజు ఉంటుంది అన్నమాట. సో ఇదైతే మోర్ సైజ్ ఉంటుంది. ఇది పాజిటివ్ అయాన్, ఇది నెగటివ్ అయాన్, క్యాటయాన్, యానయాన్, ఈ రెండు
ఇంపార్టెంట్ వన్ మీరు బాగా చూసుకోవాలి. ఈ రెండు ఎగ్జాంపుల్ రూపంలో అయినా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో గమనిస్తే విచ్ ఫర్నేస్ దెర్ ఈస్ అ నో డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ఎర్త్ అండ్ ఫైర్ బాక్స్ అన్నాడు. ఏ ఫర్నేస్ అంటే రిటార్ట్ ఫర్నేస్ అనేది వస్తుంది. మనకు బ్లాస్ట్ ఫర్నేస్, రిటార్ట్ ఫర్నేస్, రివర్బరేటరీ ఫర్నేస్ 3 ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడిగేది డయాగ్రాము రివర్బరేటరీ ఫర్నేస్. సో దెర్ ఈజ్ నో డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ హెర్త్ అండ్ ఫైర్ బాక్స్. ఏ ఫర్నేస్ అంటే రిటార్ట్. అదే బ్లాస్ట్ ఫర్నేస్లో అయితే హెర్త్ అండ్ ఫైర్ బాక్స్ రెండు ఒకే చోట కంబైన్గా ఉంటాయి. రివర్బరేటరీ ఫర్నేస్లో అయితే హెర్త్ అండ్ ఫైర్ బాక్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ మీరు గమనిస్తే వీటితో పాటు నేను అప్లోడ్ చేసిన 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ డయాగ్రామ్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే సో మీరు మ్యాక్సిమం ష్యూర్గా 50-50 టార్గెట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్. దిస్ ఈస్